నేను చైనాలో ఉన్నా, ఇక్కడ అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు. అందరూ మాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారు. ఇండియాలో అందరూ స్టేటస్ 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 అని సస్తున్నారు. ఒక్కసారి చైనా చూడండి, ఇక్కడ అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతారు. అండ్ అవి కూడా ఈ బుడ్డ వెహికల్స్, చిన్న వెహికల్స్. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు మన దగ్గర ఒకడు 10,000 రూపాయలు జాబ్ చేస్తున్నాడు అనుకోండి, వాడు ఒక యాక్టివా వెహికల్ కొంటాడు, అది 1,20,000 రూపాయలు. దానికి ఈఎంఐ కట్టుకోవాలి, రోజు దానికి పెట్రోల్ పోయాలి. సగం డబ్బులు వాడి పెట్రోల్ లోనే పోతాయి అనమాట. ఎందుకు అంటే స్టేటస్. మనం చిన్న బుడ్డ వెహికల్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళలేము. ఎందుకు అంటే స్టేటస్. అర్థమవుతుందా? మన లెవెల్ పోతుంది, మన లెవెల్ తగ్గిపోతుంది. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ చిన్న బుడ్డ వెహికల్స్ వాడుతున్నారు. ఇక్కడ వాడు 10,000 రూపాయలు సంపాదించినా సరే దీని మెయింటెనెన్సే తక్కువ. సో ఆ డబ్బులు వాడికి మిగిలిపోతాయి. చాలా చిన్న చిన్న విషయాలు మనల్ని వెనకబడేసాయి. అర్థమవుతుందా? ఇప్పుడు కార్పొరేట్ లో మీకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఉద్యోగం వస్తుంది అంటే మీరు వెళ్తారు. కానీ రోడ్డు మీద మీకు 60,000 రూపాయలు సంపాదించుకునే ఆపర్చునిటీ ఉన్నా సరే మీరు వెళ్ళరు. ఎందుకంటే లెవెల్. రోడ్డు మీద సంపాదిస్తే మనకి లెవెల్ పోతుంది. ఇఫ్ మీరు రోడ్డు మీదకి వెళ్ళి 60,000 సంపాదించగలిగితే మీరు ఆ పావర్టీ లైన్ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎకనామీ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో థింక్ అబౌట్ ఇట్ గైస్. ఇంకా లెవెల్, వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని మనం బతికితే ఇంకా వెనకబడిపోతాం. చైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అర్థమవుతుందా?